నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. దళిత కార్మికులపై చిన్నచూపు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికుడు ప్రకాష్ 43 సంవత్సరాలు. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మండలం చింతకుంట గ్రామ పంచాయతీలో ఘటన. ఆ గ్రామ పంచాయతీలో మురికి కాలువలు తీస్తున్న క్రమంలో పారిశుద్ధ్య కార్మికుడు ప్రకాష్ ప్రాణాలు కోల్పోయాడు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రకాష్ మృతదేహాన్ని పరిశీలించడానికి ఏ ఒక్క అధికారి రాకపోవడంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. చింతకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య వైఖరిపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రకాష్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రోడ్డుపై బైఠాయించారు. కారోబార్ కానీ మరి డిపిఓ కానీ ఎంపీడీఓ కానీ ఎంపీఓ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడం మాదిగలంటే చిన్న చూపేనా అని అర్థమవుతుంది. ఇలా వీధులు పట్టి రాకపోతే తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, మిమ్మల్ని నుంచి వీధుల నుంచి తొలగిస్తాం అని చెప్పేసి మా మీద డిమాండ్ చేసినటువంటి మాటలు ఉంటాయి. కానీ తప్ప ఇవాళ ఒక కార్మికుడు చనిపోతే పట్టించుకోకపోవడం ఇది విడ్డూరం. ఇప్పటికైనా సర్పంచులు అంటే లేరు అధికారంలో. ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్లస్ ఎంపీడీఓ, ఎంపీఓ, మరి డిపిఓ, విలేజ్ సెక్రటరీ కారోబార్లు వచ్చి మరి ఆయన జరిగినటువంటి ప్రమాదంలో చూసి వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది. ఇంతవరకు కూడా స్పందించకపోవడం విడ్డూరం. అంటే మాదిగలంటే ఈ మురికి కాలువలు ఇవి తీస్తారని అలసు చూసుకొని మా పిల్లగాడు చనిపోతే కూడా రాకపోవడము చిన్న చూపు అని మేము అర్థం చేసుకుంటున్నాం ఒకటే. ఇంకోటి, ఈ వీధులు నిర్వహిస్తున్న సమయంలో చనిపోయాడు. ఏదో ఇంటికాడ చనిపోతే మేము దాని మీద మేము వ్యతిరేకించకుండామే. ఇలా చనిపోయినటువంటి ప్రకాష్ పైన ప్లస్ వాళ్ళ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి గవర్నమెంట్ తక్షణమే. ఇంకోటి ఏంటంటే మరి సెక్రటరీ గారు రాకపోవడం విడ్డూరం. ఎందుకంటే సస్పెండ్ చేయాలి, ఆమె మీద అట్రాసిటీ కూడా కేసు చేయాలి. ఎంపీడీఓ మీద, ఎంఆర్ఓ, మరి విలేజ్ సెక్రటరీ మీద మరి అట్రాసిటీ కేసు చేయాలి. మాదియాలంటే మాదియా కార్మికుడు చనిపోతే రాకపోవడము ఎంత చిన్న చూపు అనేది అర్థమవుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఇలా కార్మికుడు లేకపోతే ఎక్కడో అక్కడ మరి అక్కడ ఉన్నటువంటి పరిసరాల పరిస్థితిని చూస్తే మరి అందరూ కూడా అనారోగ్యానికి గురై చనిపోయేటి మరి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కార్మికుడు, గ్రామ పంచాయతీ కార్మికుడు చనిపోతే కూడా స్పందించినటువంటి అధికారులను వెంటనే మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా స్పందిస్తూ వీళ్ళని వీధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారుల వైఖరి, అధికారుల వైఖరి. ప్రమాదవశాత్తు నిన్న మోరు తీస్తుండగా ఆన్ డ్యూటీలోనే చనిపోవడం జరిగింది. ఆన్ డ్యూటీ చనిపోయి ఇప్పటికి 24 గంటలు గడిచినా కానీ ఇక్కడున్న పంచాయత్ సెక్రటరీ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీఓ కానీ ఎవరైనా ఒకరి అక్కడికి వచ్చి పరిశీలించి దాఖలైన చరిత్ర లేదు ఇప్పటి వరకు. అంటే గతంలో ఈరోజు కార్మికులు అంటే ఎంత చిన్న చూపు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ కార్మికుడు దళితుడు, ఈ కార్మికుడు ఏం చేయడు, చనిపోయినా ఎవరు అడిగేటోళ్ళు లేరని ఈరోజు అధికారులు మొండి వైఖరి ఉంది. అందుకే ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తున్నాం. తక్షణమే కార్మికుడిని ప్రభుత్వం ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఒక 10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. ఈ రోజు ప్రకాష్ అనే కార్మికుడు తిండి లేక తిప్పలేక మోరు తీసుకుంటూ ఆ గ్రామంలో పనిచేస్తున్నాడు. కానీ ఆ గ్రామంలో పని చేసుకో కాల్జారి మోర్లేబడి అక్కడనే ఉన్నగానే అక్కడ ఉండాల్సిన పంచాయత్ సెక్రటరీ డ్యూటీలు లేక ఈ రోజు అక్కడ పొంతలే సమాధానం చెప్తుంది. చనిపోయినప్పటికీ అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ దగ్గరుంటే ఆ మనిషి బతికేవాడు. కానీ అక్కడ మోర్లేబాడి లేవో చేతకుండా ఉండి అక్కడ చనిపోయిన పరిస్థితుంది. అయినా ఇప్పటి వరకు పంచాయత్ సెక్రటరీ వచ్చి అక్కడ చూసి పరిశీలించిన దాఖలు లేవు. కనీసం ఆ కుటుంబానికి కూడా హామీ ఇచ్చిన చరిత్ర లేదు. అందుకే ఈరోజు తక్షణం చెప్తున్నాము, పంచాయత్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్న అధికారులు కూడా తక్షణమే ఈ రోజు అక్కడ ఉన్న బాడీ దగ్గరికి రావాలి, ఆ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం చేయాలి, ఆ బాడీ సందర్శించాలి. ఎందుకు ఇంతగానో ప్రభుత్వం ఇది మొండికి వైఖరిస్తారు అంటే గతంలో అనేక మంది కార్మికులు ఈ రోజు గ్రామాలు మంచి ఉండాలంటే జీపీ కార్మికులు పనిచేయాలి, గ్రామంలో కుక్క చచ్చిపోయింది తీయాలి, మనిషి చచ్చిపోయింది తీయాలి. కానీ ఈరోజు చివరికి అదే కార్మికుడు చనిపోతే పట్టించుకున్న నాదులు లేడు. ఇది చాలా దుర్మార్గం. అందుకే అధికారులు ఇక్కడ ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరికి కొమ్ము కాసుకుంటే అధికారులు పనిచేస్తున్నారు. ఒక దళితుడు చనిపోతే, ఒక కార్మికుడు చనిపోతే ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించారు? ఇది చాలా దుర్మార్గం. అందుకే కార్మికునికి ఆదుకునేదాకా CITగా మేము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం.